జై రాధాకృష్ణ. ఈరోజు ప్రత్యేక వీడియో చూడబోయే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ రాశి వారైనా ఏ లగ్నం మందు జన్మించినా మీకు మంచి టైం లేదా చెడ్డ టైం ఉన్నా అందులో ఏదీ సమస్య కాదు. ఒకవేళ మీరు అన్నదానం లేదా జలదానం చేసినట్లయితే కేవలం అదే కాదు, మీరు కూరగాయలు పండ్లు ఏమైనా తినే వస్తువులు దానం చేయవచ్చు. మీరు ఏమి ఇచ్చినా అది వెళ్ళి మీ పుణ్యఖాతాలో చేరుకుంటుంది. అందుచేత మీకు ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు లేదా కుదిరితే రోజూ చేయండి. మీకు రోజు చేయడం కుదరకపోతే వారానికి ఒక్కరోజు, ముఖ్యంగా శనివారాలు అన్నదానం చేయుట చాలా మంచిది. 5 రూపాయల నీళ్ళ సీసా అందుబాటులో ఉంటే దాన్ని కొని 10 లేదా 20 మందికి ఇవ్వండి. ఎంత చేయగలిగితే అంత చేయండి. దీనికోసం మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీ శక్తి కొలది సమర్పించండి. ఒకవేళ మీరు నేను ఒక వ్యక్తికి మాత్రమే ఆహారం పెట్టగలను అనుకుంటే సాంబార్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ ఇవ్వండి. 40 రూపాయలు వెచ్చిస్తే చాలు. అదే ఎక్కువ పెట్టగలను అనుకుంటే మరో 10 మందికి ఇవ్వండి. ఇదంతా మీ కన్వీనియన్స్ మీద ఆధారపడి ఉంది. కేవలం ఆహారమే కాదు, నీరు, మజ్జిగ, పండ్లు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. మీరు ఎలా అయితే ఏదైతే కొని ఇస్తున్నారో అది మంచి క్వాలిటీ ఉన్న ఆహారం అయి ఉండాలి. అది అలా ఉంటే మీకు కూడా ఎంతో సంతృప్తినిస్తుంది. నేను ఎంత పని చేసినా ఇతరులకు అన్నదానం చేయడంలో గొప్ప సంతోషం మరియు తృప్తి ఉంటాయి అని మీకు అనిపిస్తుంది. ముఖ్యంగా ముసలివారికి, పేదవారికి, అనారోగ్యం చేసిన వారికి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి లేదా చివరి తరగతి కార్మికులైన పారిశుద్ధ్య కార్మికులకి లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వారికి ఇవ్వాలి. అలా ఇస్తే మరింత మంచిది. ఈ దాతృత్వం మిమ్మల్ని సదా రక్షిస్తుంది. ఒక సామెతలో చెప్పినట్టు తల కోసం ఉద్దేశించినది తలపాగాతో పాటు పోయింది అనగా పెద్ద ప్రమాదం ఒక చిన్న ఇబ్బందిగా మారిపోతుంది. అదేవిధంగా ఒక పెద్ద సమస్య మీ దగ్గరకు వస్తున్నప్పటికీ దాని తీవ్రత తగ్గిపోతుంది మరియు అది మిమ్మల్ని తేలికగా తాకుతూ వెళ్ళిపోతుంది. ఇది నిజంగా నిజం. నా అనుభవంతో ఇది మీకు చెప్తున్నాను. మీరు కూడా ఇలా చేసి దాని ఫలితాన్ని పొందాలని అనుకుంటున్నాను. దానం అని మాత్రమే కాదు, మీరు ఎంతవరకు సహాయం చేయగలరో అంత చేయండి. మీరు ఇది చేయడం ద్వారా పుణ్యకర్మని పెంపొందించుకుంటారు. ఎక్కువగా చింతించవద్దు. మీరు పుణ్యం చేశారో లేదో మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి ఇలా అన్నదానం చేస్తూ ఉండండి. మీ జీవితంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇటువంటి ఆసక్తికరమైన మరియు గొప్పవైన వీడియోస్ని లైక్, షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.